యాక్షన్. అలాంటిది మా అన్నయ్య ఏం చెప్పాలని మీకు ఎలా అనిపించింది సార్? మా ఇంటి గడప తొక్కడానికి కూడా అర్హత లేనివాడు నా కూతురు పడగ్గదిలోకి వద్దామనుకుంటాడు మీ అన్నయ్య. మీరెంత, మీ బతుకెంత? ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడుతున్నారు సార్. ఇదయ్యా మీ అసలు రూపం. అవునురా చోటినా కొడక, విను. నేను చెప్పానని తెలిసి కూడా ఎందుకు నన్ను కాపాడావు? అది తెలియగానే మిమ్మల్ని చంపుదామని బయలుదేరాడు సార్. కానీ ఈలోపే మిమ్మల్ని లారీ గుద్దేసింది. మిమ్మల్ని వెంటనే సావుబతుకున్న వాళ్ళు మిమ్మల్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. మీకు చాలా సేవ చేశాను సార్. మీ ఒళ్ళు తుడిచాను, మీ బట్టలు ఉతికాను, ఆఖరికి ఇదే చేతులతో మీ ముచ్చ కూడా కడిగాను. మీ గడ్డ దిగేటప్పుడు నా చెయ్యి ఇలాగే ఉంకేది, ఇలాగే. మిమ్మల్ని చంపుదామనుకుంటే అప్పుడే చంపొచ్చు సార్. కానీ ఎందుకు చంపలేదో తెలుసా? మా అన్నయ్య చెప్పాడు సార్. మిమ్మల్ని ఎందుకు చెప్పలేదంటే నా బాధ ఏంటో మీకు తెలియాలి, మీరు ఎందుకు చేస్తున్నారో మీకు తెలియాలి. మా అన్న చెప్పాడు సార్, ఉరి శిక్ష పడే ఖైదులకు కూడా చిన్న జ్వరం వచ్చినా ఉరి తీయాలంట. వాళ్ళ ఆరోగ్యంగా ఉండగా, వాళ్ళ ఆశగా ఉన్నప్పుడు చంపుతారు. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ఎంత ఆశగా ఉన్నారో కొడుకు మీద. త్వరలో మిస్టర్ కూడా కాబోతున్నారు. ఇప్పుడు చెప్పడమే కరెక్ట్గా సార్? అవును సార్. వీడు గుర్తున్నాడు సార్, మా అన్నయ్య కుమార్ బాబు. రంగస్థల వాస్తవుడైన కుమార్ బాబుని చంపిన మీకు సిగ్గిపోయిన సిట్టుబాబు చంపుతున్నాడు. బాగా అర్థమవుతుందా సార్?